నమస్కారం. మత మార్పిడి ఈ పేరు వినగానే చాలామంది లౌకికవాదులు లేదా చాలామంది ఉదారవాదులు ఒకే తీరులో స్పందిస్తున్నారు. ఇదేమన్నా పెద్ద సమస్య అని చెప్పేసి. ఎస్, ఇది ముమ్మాటికి ఒక సమస్య. అయితే దీని నొప్పి ఇప్పుడు మీకు తెలియదు. కారణం ఏంటంటే ఇది ఒక కుటుంబ సమస్య కాదు, ఇది దేశ సమస్య, జాతి సమస్య, దేశ సమగ్రత యొక్క సమస్య, దేశ సమైక్యత మీద జరుగుతున్న దాడి. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య అని చెప్పి మేము చెప్తున్నాం. ఏ విధంగా అంటే మత మార్పిడి అనేది ఏ కోణంలో జరుగుతుందో చాలా మందికి తెలిసి కూడా అంగీకరించట్లేదు. అందులో అనేక మంది ఉదారవాదులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళు. వీళ్ళని లేపటం చాలా అంత ఆషామాషి విషయం కాదు. వీళ్ళకి జరుగుతున్నదంతా తెలుసు, జరిగే నష్టాలన్నీ తెలుసు, జరగబోయే దుష్పరిణామాలు ఏంటో కూడా వీళ్ళకి అన్నీ తెలిసినా కూడా వీళ్ళ స్పందన ఇదే తీరులో ఉంటుంది. ఎందుకంటే ఒక రకమైన దిక్కుమాలిన జీవితానికి వీళ్ళు అలవాటు పడిపోయారు. పోతే ఇలాంటి వాళ్ళ కోసం కాకపోయినా ఆలోచించే ఒకళ్ళిద్దరి కోసమైనా సరే ఈరోజు కొన్ని వివరాలు చెప్పాల్సి వచ్చింది. మత మార్పిడి అనగానే ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది? ఎందుకంటే మత మార్పిడి వల్ల అన్నిటికంటే ఎక్కువగా నష్టపోతున్నది ప్రజెంట్ ఇప్పుడున్న సమాజంలో భారతదేశం మాత్రమే. ఏ విధంగా? స్వతంత్రానికి పూర్వం లేదంటే అసలు ఇస్లాం భారతదేశంలోకి రావడానికి పూర్వం భారతదేశం ముఖ చిత్రం లేదంటే భారతదేశ భౌగోళిక స్వరూపం వేరేలా ఉండేది. ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ ప్రాబల్యం పెరిగిందో భారతదేశం ముక్కలైంది. ఆఫ్ఘనిస్తాన్ ఒక ముక్క అయిపోయింది, పాకిస్తాన్ ఒక ముక్క అయిపోయింది, తర్వాత బంగ్లాదేశ్ ఇంకో భాగం అయిపోయింది. ఇదంతటికీ కారణం ఏమిటి? అక్కడ వాళ్ళకి మతపరమైన కారణాలతోనే ఇవన్నీ విడిపోయినాయి. ఇది కాదనే మేధావులు ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళ వాదాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళు అలాగే వాదిస్తారు, ఎందుకంటే వాళ్ళు మేధావులు కదా. ఇకపోతే ఈ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ మత మార్పిడి, ఇవి ప్రధానంగా చేస్తున్నది రెండే మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ. వీళ్ళు ఏ విధంగా మత మార్పిడి చేస్తారు, వీళ్ళు మత మార్పిడి చేసిన ప్రదేశాలు ఎలా ఉంటాయి అనేది ప్రపంచవ్యాప్తంగా మీరు అనేక చోట్ల చూసుకోవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి గ్రీక్ దేశం చూడండి. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న పురాతన మతాన్ని, పురాతన ధర్మాన్ని వీళ్ళు పూర్తిగా ఆనవాళ్లతో సహా చెరిపేసి ఇప్పుడు అక్కడ క్రిస్టియానిటీని స్థాపించారు. అదేవిధంగా ఇస్లాం చూసుకున్నట్టయితే లెబనాన్ అనే దేశాన్ని పూర్తిగా క్రైస్తవ దేశంగా ఉంది ఒకప్పుడు. అంతకుముందు ఏ దేశంగా ఉందనే లాజిక్లు మీరు ఎత్తకండి. ఎందుకంటే క్రిస్టియానిటీ వచ్చి కూడా 2000 సంవత్సరాలు అయింది కాబట్టి ఇదేమంత పురాతనమైన ప్రాచీనమైన మతం కాదు. కానీ అలాంటి క్రిస్టియన్ మతాన్ని కూడా తొక్కేసి ఈ ఇస్లాం మతోన్మాదులు, మత ఛాందస్వాదులు ఆ లెబనాన్ దేశాన్ని కూడా ఆక్రమించుకుని దాన్ని ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా మార్చేసుకున్నారు. ఇకపోతే ఇరాన్, ఏనాటి నుంచో అనాదిగా అక్కడ ఉన్న పార్సీ మతాన్ని వీళ్ళు అగ్ని ఆరాధికులు. ఆ పార్సీ మతం యొక్క ఆనవాళ్లు కూడా లేకుండా ఇరాన్ అంటే ఇస్లాం అనే పదానికి పర్యాయ పదంగా మార్చేశారు. ఇదంతా మీరు వీటితో పాటు ఇంకా చూసినట్లయితే ఈరోజు ప్రపంచంలో మనం ఘనంగా చెప్పుకుంటున్న క్రైస్తవ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకనాడు వీటి స్వరూపం అవి కాదు. అక్కడ స్థానిక సంస్కృతుల్ని పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేసి వీళ్ళు అక్కడ తిష్ట వేశారు. ఇక భారతదేశంలోనే చూద్దాం. భారతదేశంలో మత మార్పిడి ఏ రకమైన పరిణామాలు కల్పిస్తుందో ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం మనం. కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదాహరణగా మీరు చూడాలనుకుంటే కదిలిపోతున్న కాశ్మీర్ని చూడండి, లేదంటే భంగపడుతున్న బెంగాల్ని చూడండి, కుమిలిపోతున్న కేరళని చూడండి. ఎటు చూసినా సరే మత మార్పిడి విషవృక్షం ఎలా పాతుకుపోయిన తర్వాత భారతదేశం పరిస్థితి ఎంత దిగజారిపోతుందో చూపిస్తుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలకు వస్తే నాగాల్యాండ్లో వీళ్ళు చేస్తున్న విచిత్ర విన్యాసాలు చూడండి. క్రైస్తవ జనాభా పెరిగిపోయేపటికి అక్కడ వాళ్ళు సపరేట్ దేశంగా గ్రేటర్ నాగాల్యాండ్ అనే దేశం కోసం వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. భారతదేశంలో హిందూ మెజార్టీగా ఉన్న ఏ ప్రాంతంలో కూడా ముస్లింలకి వాళ్ళ హక్కులకు కానీ వాళ్ళ స్వతంత్రానికి కానీ లేదంటే వాళ్ళ వ్యవహారాలకు కానీ ఎక్కడా భంగం లేదు. అదేవిధంగా క్రైస్తవులు కూడా అంతే స్వేచ్ఛగా బతుకుతున్నారు. కానీ మరి ఈరోజు బెంగాల్లో జనాభా పెరిగిపోయిన తర్వాత, ముస్లిమ్స్ జనాభా పెరిగిన తర్వాత, లేదంటే కేరళలో క్రిస్టియన్స్ జనాభా పెరిగిన తర్వాత హిందువులు ప్రతిసారి ఎందుకు హిందువులే భంగపడాల్సి వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇకపోతే తెలుగు ప్రాంతాల్లోనే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కృష్ణా జిల్లాలో నూజివీడు దగ్గర ఉన్న బోరవంచ, నిన్న 4-5 వేల జనాభా లేని బోరవంచ గ్రామం ఈరోజు హుజూర్ నగర్ అయిపోయింది.
ఎందుకు? అక్కడ వాళ్ళు ముస్లిం జనాభా ప్రాబల్యం పెరిగింది కాబట్టి. అదేవిధంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఫాతిమాపూర్ అవుతుంది. లేదు, ప్రకాశం జిల్లాలో ఉన్న స్టువర్ట్పురం సువార్తపురంగా పేరు మార్చుకుంటుంది. వీటంతటికి కారణం ఏంటి? మత మార్పిడి అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇక్కడ ప్రజలందరికీ ఏం కనపడుతుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే కనుక మరోసారి ముక్కలు కాపోతున్న దేశం కనపడుతుంది. దీన్ని కాపాడుకోవాలి అంటే జాతీయవాద భావాలు అనేది ఈరోజు దేశద్రోహ భావాలుగా చిత్రిస్తున్న ఈ లౌకిక మీడియా వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఉదాహరణకి ఈ పరిస్థితులన్నీ మార్చాలంటే మళ్ళీ ఒక ఆర్ఎస్ఎస్, మళ్ళీ బీజేపీ, లేదంటే హిందూ జనశక్తి, లేదంటే శివశక్తి, ఇలాంటి సంస్థలు, వీళ్ళకైనా బాధ్యత? ఒక సాటి హిందూగా నీకు బాధ్యత లేదా? ఒక్కసారి హిందూగా నువ్వు ఆలోచించు సోదరా. ఈ దేశం నష్టపోతే నష్టపోయేది ఎవరు? దేశం అంటే ఎవరో కాదు, మనం అంటే ఇక్కడెవరు? హిందువులే. ఎందుకంటే ఒక క్రిస్టియన్ క్రిస్టియానిటీలోకి మారంగానే వాడి పుణ్యభూమి ఇజ్రాయెల్ అవుతుంది, అమెరికా అవుతుంది, రోమ్ అవుతుంది. దానికి ఉదాహరణ చూసుకోండి. మన జైసాలి సుందర్రావు అనే ఒక ముసలోడు ఉన్నాడు. వాడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న? భారతీయ క్రైస్తవుల మీద ఈగ వాలితే అమెరికా యుద్ధ విమానాలు భారతదేశాన్ని మేఘాల్లో కమ్మేస్తాయంట. ఎంట్రిక పీకదరా. ఇక్కడ భారతదేశంలో హిందువుల మధ్యలో క్రైస్తవులు ముస్లింలు ఎప్పటి నుంచో ఎంతో సంతోషంగా గడిపారు. నీలాంటి మత ఛాందసవాదులు వచ్చి వాళ్ళని ఉన్మాదం వైపు నడిపించి వాళ్ళకి లేనిపోని విష బీజాలు నాటి వాళ్ళని భారతదేశంతో వాళ్ళకి సంబంధం లేదు అన్న కోణంలో వాళ్ళని తయారు చేస్తున్నారు. అదేవిధంగా ముస్లిం సంగతే చూడండి. ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినా ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, ఇండియా జెండాలను తగలబెట్టడం, ఈ భారతదేశంలో ఉంటూ కొంతమంది ముస్లిమ్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? మితిమీరిన మత పిచ్చి. కానీ వీళ్ళందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు భారతదేశంలో హిందువులుగా ఉండి వాళ్ళ పూర్వీకుల హయాంలో మతం మారిన వాళ్ళే. కానీ చిన్న లాజిక్ని వాళ్ళు మర్చిపోయారా అంటే మర్చిపోయి కాదు, వాళ్ళ నెత్తికెక్కిన మత పిచ్చి వాళ్ళని అలా ప్రవర్తించేలా చేస్తుంది. కాబట్టి మత మార్పిడి అనేది ఏదో చిన్న విషయం, సాధారణ విషయం అని వదిలేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండండి. ఈ మత మార్పిడిని ప్రతి రూపంలో కూడా ఖండించండి, ముందు అడ్డుకోండి. ఆల్రెడీ మతం మారిన క్రైస్తవులు కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, నిజం తెలిస్తే ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించి మీ స్వధర్మంలోకి తిరిగి రండి. ఎందుకంటే పరధర్మంలోకి వెళ్ళడానికి సిగ్గుపడని మీరు తిరిగి తప్పు తెలుసుకుని వెనక్కి రావడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకు చూసుకుంటుంది. జై శ్రీరామ్, జై భారత్ మాత.